హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. మురిసిన మేడారం గద్దెల ప్రాంగణం పునఃప్రారంభించారు. మంత్రులతో కలిసి పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి సమ్మక్క సారాలమ్మకు మొక్కులు చెల్లించారు. వనదేవతల కీర్తిని ప్రపంచానికి చాటాలి అంటూ కూడా మేడారంలో కేబినెట్ చరిత్రలో ఒక మైలురాయి అంటూ కూడా మంత్రి సీతక్క తెలిపారు. ప్రపంచ పెట్టుబడులకు పిలుపునిచ్చారు. దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కూడా కానున్నారు. చూద్దాం. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారాలమ్మ మహాజాతర సమయం దగ్గరవుతున్న వేళ మేడారంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో 101 కోట్లతో పునరుద్ధరించిన సమ్మక్క సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణాన్ని మంత్రులతో కలిసి సోమవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తదితరులతో కలిసి గద్దెల ప్రాంగణం ఎదుట పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మనవడితో కలిసి తన ఎత్తు బంగారాన్ని అంటే బెల్లం సమ్మక్క సారాలమ్మకు సమర్పించారు. ప్రశాంత్ కిషోర్ తో కవిత భేటీ. జాగృతి పేరిట పార్టీ ఏర్పాటు దిశగా వడివడి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తన సాంస్కృతిక సంస్థ శ్రేణులతో వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపొందించాలని సూచించినట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత రాజకీయంగా వడివడి అడుగులు వేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ తో సోమవారం ఆమె సమావేశం అవ్వడమే కాకుండా తన భవిష్యత్ కోసం ప్రణాళిక రూపొందించే పనిలో బిజీగా మారారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించిన ఆమె ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నానని, మహాశక్తిగా తిరిగి వస్తానని సభలో ప్రకటించారు. తాను రాజకీయ పార్టీ పెడతానని, అదే పార్టీ గుర్తుతో పోటీ చేసి ముఖ్యమంత్రినై వస్తానని అన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతిని ఎండగడుతూ వాటన్నింటిపైన విచారణ జరిపిస్తానని కూడా తను హెచ్చరించారు. తాజాగా తన సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రశాంత్ కిషోర్ సూచనలు మేలు చేస్తాయని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. శాసన మండలిలో కవిత చివరి ప్రసంగం అనంతరం రాష్ట్రంలో వాడివేడి చర్చ జరిగింది. ఒక రకంగా ఇది రాజకీయ ప్రకంపన అనుకోవచ్చు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినా కూడా కవిత ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని, రాజకీయాలపై కాసింత ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ విని చూసి ఆశ్చర్యపోయారు. వేరే పార్టీల వారు కమెంట్ చేయడం సాధారణమే అయినా సొంత పార్టీ నుంచి, అందున తండ్రి, అన్న నేతృత్వంలోని పార్టీ గురించి ఆమె మాట్లాడడాన్ని బట్టి ఆ పార్టీ అధికారంలో ఉన్న అవినీతి, అక్రమాలు జరిగాయని నిర్ధారించినట్టయిందని బాహటంగానే చర్చించుకున్నారు. అంతేకాకుండా ఆ మరుసటి రోజు నుంచి ఆమె ఇంటి పేరు కల్వకుంట్ల కాదని ద్యావనపల్లి కవిత అని కూడా సోషల్ మీడియాలో ఇంటి పేరు మార్చి బీఆర్ఎస్ నేతలు పోస్టులు కూడా పెట్టారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఆ కుటుంబం నుంచి ఎవరూ ఖండించలేదు. ఆ స్పందన లేని తనమే కవిత ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ లకు ఊరట లభించింది. ఫిబ్రవరి 25 వరకు మధ్యంతర రక్షణ పొడిగింపు జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నూతన సారథిగా నబీన్ 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పనిచేశారు. 45 ఏళ్లకే అతిపెద్ద పార్టీకి యంగెస్ట్ ప్రెసిడెంట్ గా నితిన్ రికార్డు సృష్టించారు. సంస్థాగత నైపుణ్యం కలిగిన నేతగా పేరు కూడా పొందారు. కమలదళంలో మొదలైన కొత్త శకం. మున్సిపల్స్ కు రెడీ. రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు. గెలుపు కుర్రాల వేటలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ. చూద్దాం.
త్వరలో జరగనున్న రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం క్షేత్రస్థాయిలో వేట కొనసాగిస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో బలమైన నేతలను గుర్తించే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. ఒక్కో పార్టీ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తుంటే వాటిని పసిగట్టి ప్రతి వ్యూహాలు చేయడంలోనూ తలమునకలవుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీ ఎన్నికల్లో 68% పైగా విజయం సాధించిన ధీమాతో కాంగ్రెస్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి పెట్టింది. మరోవైపు పట్టణాల్లో పట్టు ఉందన్న నమ్మకంతో బీజేపీ ముందుకు సాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రి సీఎం రెడ్డి అప్పగించారు. 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రానుందా చూడాలి. నేటి నుంచి సన్నాహక సమావేశాలు కూడా జరగనున్నాయి. కొత్త నాయకత్వానికి టికెట్లు ఎంపికలో కమిటీల నిర్ణయమే ఫైనల్. ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహాలక్ష్మి ప్రయాణాలు 250 కోట్లు అయినట్టు కూడా తెలుస్తుంది. 2 ఏళ్లలో ఆర్టీసీకి 7,400 కోట్ల రీఎంబర్స్మెంట్ జరిగింది. ఈ ఏడాదిలో 2,000 ఎలక్ట్రిక్ బస్సుల సేవలు కూడా అందనున్నాయి. 97% పెరిగిన ఆక్యుపెన్సీ. ఆర్టీసీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా ప్రతి గ్రామానికి బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ నేతన్నలపై కేంద్రానిది రాజకీయ కక్షే అంటూ కూడా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో వివక్ష చూపిస్తున్నారు. 12 ఏళ్లుగా పోరాడుతున్నా స్పందించలేదు అంటూ కూడా తను తెలిపారు. అర్హత లేని ప్రాంతాలకు వరాలా, అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మొండి చేయ అంటూ కూడా తను ప్రశ్నించారు. ఉత్సవ విగ్రహాల్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారు అంటూ ఈసారైనా కేంద్ర బడ్జెట్ లో మెగా క్లస్టర్ ప్రకటించాలి అంటూ కూడా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సింగరేణి టెండర్లలో భారీ కుంభకోణం జరిగింది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ జరుగుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అంటూ కూడా తను తెలిపారు. సైట్ విజిట్ విధానంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బొగ్గు స్కామ్ పై కోర్టుకు వెళ్తామని కూడా హెచ్చరించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 1,380 కోట్లతో 81 సోలార్ గ్రామాల ఏర్పాటు చేయనున్నట్టు ఇక్కడ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా గ్రామస్తులకు ఆదాయం రానుంది. పంట పొలాల్లో మిగిలిన గడ్డిని కాల్చొద్దు అంటూ కూడా తను సూచించారు. చిలికా తీరంలో విదేశీ విహంగాల సందడి నెలకొంది. 11 లక్షలకు పైగా పక్షులు వచ్చాయి. ఈసారి 2 కొత్త అతిథులు ఎంట్రీ ఇచ్చాయి. పక్షుల ప్రేమికులకు కనువిందు చేస్తున్న ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలిక. చూద్దాం. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన ఒడిస్సాలోని చిలికా సరస్సు ఈ శీతాకాలంలో లక్షలాది పక్షులకు ఆశ్రయం ఇస్తున్నది. ఆదివారం నిర్వహించిన శీతాకాల పక్షుల గణనలో ఏకంగా 196 జాతులకు చెందిన 11.32 లక్షల పక్షులు ఇక్కడ విహరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గతేడాదితో పోలిస్తే పక్షుల సంఖ్య స్వల్పంగా పెరగడమే కాకుండా ఈసారి ప్లేన్ మార్టిన్, బెంగాల్ బుష్ లార్క్ అనే 2 కొత్త జాతి పక్షులు తొలిసారి చిలికా గడ్డపై దర్శనమిచ్చాయి. వన్యప్రాణి విభాగం చీఫ్ వార్డెన్ పీకే జా తెలిపిన వివరాల ప్రకారం 2025లో పక్షుల సంఖ్య 11,27,228 ఉండగా ఈ ఏడాది 11,32,200కు చేరినట్టు తెలిపారు. అంటే సుమారు 5,000 పక్షులు అదనంగా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. టెక్నాలజీలో సరికొత్త విప్లవం, వ్యాపార సామర్థ్యాన్ని శాసించనున్న ఏఐ, వాణిజ్య విభాగంలోకి క్వాంటమ్ మెకానిక్స్, ఇక బ్రిక్స్ డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐ ప్రతిపాదన,
డాలర్ పెత్తనానికి మరో దెబ్బ పడింది. సో అగ్రరాజ్యం ఒంటెద్దు పోకడాలతో పెరిగిన బ్రిక్స్ ప్రాధాన్యం. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.